సో తెలంగాణ శివశక్తులందరికీ నమస్కారం. శరణార్థి పెద్దవాళ్ళందరూ శరణార్థి. డీసెంట్గా మన గుళ్ళ మీదే టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. శివశక్తుల మీద మన తెలంగాణ గుళ్ళ మీదే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? ఎన్నో మస్జిద్లు ఉన్నాయి, ఎన్నో దర్గాలు ఉన్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ మనం ముస్లిమ్స్ వాళ్ళకి విలువ ఇస్తాం. మనం దర్గాలకు వెళ్తాము, ప్రతి గురువారము అక్కడ దర్గాలకు వెళ్ళి పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ముస్లిం వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? మన గుళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక్కడ గతంలో ఇక్కడ ఇది రెండోసారి, ఇది ఇవాళ ఒకటోసారి అని కాదు, ఇది రెండోసారి. ఇంతకుముందు ఒక సంవత్సరం కింద కూడా ఇక్కడ అమ్మవారి కాళికామాత విగ్రహం ఉండే. ఆ విగ్రహం కూడా ధ్వంసం చేస్తే మళ్ళీ ఇక్కడ దుల్పేట వాసులు, ఇక్కడ టి నరసింగ్ సింగ్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మవారి కొత్త విగ్రహాన్ని కూసబెట్టిర్రు. అమ్మవారి విగ్రహాన్ని కూసబెట్టినాక మళ్ళీ గతంలో వారం మొన్న సఫిల్గూడలో, మీ అందరికి మీడియా వాళ్ళకు కూడా తెలుసు, రాజకీయ నాయకులు కూడా తెలుసు, అందరు తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళ అందరూ తెలుసు. మొన్న సఫిల్గూడలో వారం రోజుల కిందనే మనం బోనాలు చేసి వచ్చినాం, మీకు కూడా తెలుసు ఈ మాట. అక్కడ 3 రోజుల్లో కాగానే మళ్ళీ ఇక్కడ టార్గెట్ చేయడం ఎందుకు? మన గుళ్ళ మీద ఎందుకు చేస్తున్నారో? నాయకులు పండుకుంటున్నారా? పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారండి, మామూలు పబ్లిక్కి ఛాలెంజ్లు వేస్తారు, బండ్ల మీద పోయే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తారు, డ్రింక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి పట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ మీద హరాస్మెంట్ చేస్తారు, వాళ్ళ మీద కొడతారు. మీకు 3 సింబాలు 3 బ్యాచ్లు ఉన్నప్పుడు మీరు పబ్లిక్ మీద ఆలోచించండి, గుళ్ళ మీద ఫోకస్ చేయండి. మీరు గుళ్ళ మీద అసలు ఫోకస్ చేస్తలేరు. ఏమంటే రాత్రి ఒక డీసీపీ సార్ అనే పెద్ద మనిషి వచ్చి ఇక్కడ పుకార అయింది, ఇక్కడ ఏం కాలేదు, పబ్లిక్ ఎవరు రావద్దు చేయొద్దు. ఏం పుకార అయిందండి? ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది, విగ్రహం ఏడికిపోయింది, విగ్రహం ధ్వంసం చేసి బయట పడేసి ఇక్కడ అమ్మవారి బ్యానర్ ఉంటుంది, బ్యానర్ కూడా లేదు ఇక్కడ. ఏం పుకార ఎందుకు లేపుతాం? మేము పిచ్చోళ్ళమా? తెలంగాణ ప్రభుత్వం పిచ్చోళ్ళమా? యూత్ పిచ్చోళ్ళా? ఎందుకు చేస్తాం? మేము మాకు తిండి అరుగుతలేదా? మేము ఇక్కడ ఎందుకు ఇస్తాం? మా నిద్ర ఖరాబ్, మా అన్ని ఖరాబ్. ఇక్కడ అమ్మవారి గతంలో స్వయంగా వెలిసిన అమ్మవారు, ఇక్కడ ఎవరు కూసబెట్టిన అమ్మవారు కాదు, ఇది చాలా పూర్వకాలం నుంచి ఉన్న రాజుల నుంచి ఉన్న అమ్మవారు. ఇక్కడ నిజాం సర్కార్ ఉన్నప్పటి నుంచి ఉన్న అమ్మవారు. ఇక్కడ శివాలా ఘాట్ 4 సంవత్సరాల కాల పురాణ గుడి ఇది. ఇక్కడ అమ్మవారు కూడా 4 సంవత్సరాల పురాణమైన కాలమైన గుడి. ఇక్కడ ఎప్పుడు కాలేదు మా ఏరియాలో, ఇప్పుడే ఎందుకు అవుతుంది? మా జిట్ల కాడ పోతే దర్గాల కాడ జెండాలు తీసేస్తే మీరు పొద్దున అజర్ టైంలో వచ్చి జెండాలు పెట్టేసిర్రు, చెద్దరు కప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా గుడికి ఇంత జరిగింది, మళ్ళీ ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు? ఎవరు ముందుకు వస్తలేరు అసలు. మన గుళ్ళ మీద టార్గెట్ ఎందుకు అవుతుంది? మనం కురాన్లో నేర్చుకుంటారు, నమాజ్ చదువుతారు, కురాన్లో మీకు తెలుసు ఎవరికి చెడు చెయ్యదు అన్నట్టు కురాన్లో రాసింది. మళ్ళీ మీరు ఎందుకు? ఇది అందరు ముస్లింల పని కాదు, కొంతమంది వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళదే టార్గెట్. ఏంటంటే కాంగ్రెస్కి బద్నాం లేపవాలి. ఏ రాజకీయ నాయకుడు వచ్చింది అంత వేస్ట్. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి ఏం చేయరు. మా వల్లనే కరెంట్ బిల్లు, మా వల్లనే ట్యాక్సులు, మా వల్లనే మా కష్టజీతాలతో మీరు ఇల్లులు నింపుకుంటారు, కానీ మా గుళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. ఏమనంటే అయిన టైంకి వస్తారు, ఇట్లా చూసి వెళ్ళిపోతారు, మేము చేస్తామంటారు, వెళ్ళిపోతారు. అసలు దొంగలు మీరు దొంగలు. మీరు దొంగలు కాబట్టి ఇంత అవుతుంది. మన గుళ్ళ మీద టార్గెట్ అవుతుంది. మీరు ఏం చేస్తున్నావు? పండుకున్నారా? మా అమ్మవారు మన కులదేవత ఆమె ఉంది కాబట్టి మనం ఉన్నాం. ఇలా బట్టలు వేసుకున్నామంటే ఆమె వల్లనే. సఫిల్ కూడా వారం కూడా కాలేదు. ఇవాళ ఎందుకు ఇక్కడ జరిగింది? దీనికి కారణం ఏంది? ఎవరు ఎందుకు వెళ్ళి వచ్చిర్రు? పోలీసులు కనబెట్టుకోవాలి. పోలీసులు ఏం చెయ్యరు. అది ఏమంటే యూత్ పిల్లలను పట్టుకుంటారు, మీకు ఛాలెంజ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, బడ్డీ పట్టుకుంటారు. ఏం చేస్తారండి? ఇంతమంది పోలీసులు ఉన్నారు, మళ్ళీ వాడిని ఎందుకు వదులుతలేరు? ఎందుకు చంపుతలేరు? మాకి ఏంటి? మేము సంసం. మొన్న బంగ్లాదేశ్లో అయింది. ఒక హిందూ అన్నాడు, ఈ దేవుళ్ళు అందరూ అంటే ఒక్కటే అన్నట్టు వాడిని కాలబెట్టేసారు. నరి రోడ్డు మీద అందరు కలిసి కాలబెట్టేసారు. మరి వీళ్ళు ఎందుకు కాలబెడతలేరు? మాతో తప్పైనా మా అమ్మని కూడా కాలబెట్టండి, వాడు చేస్తే వాడిని కూడా కాలబెట్టండి. ఎందుకు? మన దగ్గర రైట్స్ లేదు, మనము ఎక్కమత్త లేదు. మన తెలంగాణలో ముందు ఎక్కమత్త లేదు, వాళ్ళ దగ్గర ఈనుతుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? పోయే కాలంలో ఎట్లా అయితే జరిగిందో మనం బానిసలం అయినామో ఈసారి కూడా మనం బానిసలు చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. అది ఆలోచించుకోండి. ఇలా మనం ఈడే చేసుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర మనం అందరూ సమాధానం ఇవ్వాలి. ఇలా మన ఇంటి గుళ్ళ మీద టార్గెట్ చేస్తే కాదు, మీ ఇంట్లోపై టార్గెట్ చేసుకోండిరా. మీ ఇంటి ఆడపిల్లలు మేము విలువిస్తాము, మీ దర్గాలకు మేము విలువిస్తాము. ప్రతి గురువారం శుక్రవారంపై మస్జిద్లపై మేము కూడా పూజలు చేస్తాం, జెండాలు ఎక్కిస్తాం, అన్నీ చేస్తాం. మళ్ళీ మాకు లేని ఈగో మీకెందుకురా? ఈగో మీరు అసలు ఏడికెళ్ళి వచ్చిర్రు? మీరు అసలు ఒక్క మాట చెప్పండి రా. మీరు ఒక అమ్మనైనాకు పుట్టినోడు అయితే ఇట్లా చెయ్యరు, 10 మందికి పుడితేనే ఇట్లా చేస్తారు. మీరు మొన్న జరిగిన ఘటనలో కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి సఫిల్గూడలో అమ్మవారి ఆలయం ముందు పని చేశాడు. అంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ఇట్లా టార్గెట్ చేస్తారు. ఇది నాకు తెలుసు అండి. మీరు కూడా మీడియా వాళ్ళు మీకు కూడా తెలుసు. ఫస్ట్ ఏడ జరిగింది మన ఘటన ముత్యాలమ్మ గుడి సిక్కిలో.
ముత్యాలమ్మ కాగానే నాంపల్లి బంగారు మైసమ్మ కాడ, మళ్ళీ దాని తర్వాత ఊళ్ళలో జరిగింది అంజన స్వామి కూడా. మన గుళ్ళ కాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? వేరే దగ్గర ఎందుకు టార్గెట్ చేస్తలేరు? వాళ్ళ మజిత్లు కూడా ఉన్నాయి, వాళ్ళ దర్గాలు కూడా ఉన్నాయి, ఆడెందుకు టార్గెట్ చేస్తారు? అంటే వాళ్ళకొక వ్యక్తిత్వం, మనకొక వ్యక్తిత్వం. అంటే మనం చిన్న చూపు అయిపోయినా వాళ్ళ ముంగట, వాళ్ళు పెద్ద చూపు అయినట్టు అయిపోయింది. అరే మీరు ఒక్క మాట అర్థం చేసుకోండి రా, ఇలా అన్ని దేశాలల్లో ఊళ్ళు మొత్తము కొట్టుకుపోయినా, ఊళ్ళల్లో వరదలు వచ్చినా, ఎక్కడొచ్చినా కానీ మన తెలంగాణకి ఇంత దక్క తలుగుతలేదురా. ఎందుకంటే మా శివశక్తులతోని, మన ప్రభుత్వంతోని, మన తెలంగాణ పిల్లలతో బోనాలు ప్రతి ఒక్క పూజలు చేస్తాం కాబట్టి మన హైదరాబాద్ బతికి ఉందిరా. లేకపోతే మన హైదరాబాద్ ఎప్పుడూ నాశనం అయిపోతుండే, ధ్వంసం ఎప్పుడూ అయిపోతుండే. మేము తెలుగు వాళ్ళు పూజలు చేసిన వాళ్ళనే, ఇన్ని పూజల వల్లనే ఈ అమ్మవారు భాగ్యలక్ష్మీదేవి కాపాడుతుంది. లేకపోతే మన ఊరు ఎప్పుడూ నాశనం అయిపోతుంది, వల్ల కాటం అయిపోతుండే. ఇక్కడ పురాణ పుల్ల కూడా గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో వరదలు వచ్చినా కానీ ఎవరికి ఇంత చీమంతా కూడా ఏం దక్క కాలేదు, ఇంత హాని కాలేదు. మన ఈ గుళ్ళలు ఎందుకు అవుతుంది? మీరు అమ్మ వాళ్ళ మీద ఎందుకు తాడగేసిరా? అరే మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ముందుకొచ్చి కొట్లాడండి రా. ఇట్లా దొంగల లెక్క రాత్రిపూట వచ్చి గుళ్ళలో కొట్లాడడం, దాన్ని కొజ్జవాళ్ళు అంటారు. కొజ్జవాళ్ళు మా లెక్క మీరు గాజులు వేసుకోండి, మా లెక్క చీరలు కట్టుకోండి రా, అప్పుడు మీకు వీలు ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కానీ, మీరు ట్రాండర్స్ మీద, శివశక్తుల మీద, ప్రభుత్వం మీద, పబ్లిక్ మీద కాదు, మీరు దొంగలను పట్టుకోండి. ముందు టార్గెట్ అది చెయ్యండి. మీరు లైసెన్స్లు అవి ఉందా, ఇది ఉందా, అది ఉందా అని కాదు. మీరు దొంగలు ఏడేళ్ళు ఉన్నారో ఎవరు అంతకు వాళ్ళని పట్టుకోండి, జైల్లో వేయండి, వాళ్ళని ఉరిశిక్ష చేయాలి. జడ్జి వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. మొన్న వానికి సఫిల్ కూడా అయినోనికి 15 రోజులు రిమాండ్ చేసిరు. రిమాండ్ కాకుండా వానికి ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాం మేము. లేకపోతే ఇవి ఇంకా ముందు జరుగుతూనే ఉంటుంది. మీరు ఇట్లనే కళ్ళు మూసుకొని ఇంట్లో పండుకొస్తుందే ఉంటుంది. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. కేవలము ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి దృష్టిలో పెట్టుకొని ఈ హిందూ ముస్లిం గొడవ సృష్టించడానికి ఏమంటే ప్రతి గుళ్ళు అటాక్ అయినప్పుడల్లా ఆడు మెంటల్ గాడు, పిచ్చోడు అని. ఈ పిచ్చోడు, మెంటల్ గాడు మసీద్లకు ఎందుకు పోడు? కేవలము హిందువుల గుళ్ళకి ఎందుకు పోతాడు? అంటే ఇది ఒక పథకం ప్రకారము ఇది ఇక్కడ ఓల్డ్ సిటీలో హిందువులను అజ్జేయడానికే ఇది చేస్తున్నారు. కాబట్టి ఎంఐఎంకు సంబంధించిన నాయకులు ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో ఈ ముస్లింలకు స్వేచ్ఛ వస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం నిలబడదు. కేవలము ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హిందూ ముస్లిం అంటే ఇప్పుడు గతంలో ఉప్పు కూడా లక్షాపురంలో జరిగింది, ఆ తర్వాత సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో జరిగింది. కేవలం ఎక్కడైతే ఈ గుళ్ళు ఉన్నాయో కేవలం ఏం పట్టారు, వాడు రాగానే ఆయనకి మతి సూచితం లేదు, వాడు పిచ్చోడు అంటున్నారు. ఈ పిచ్చోనికి ఈ పిచ్చోళ్ళు ఒత్తాలు దొరుకుతారు. కాబట్టి నేను ఒకటే హిందూ తరఫున, భాగ్యనగర్ జిల్లా తరఫున చెప్తున్నాము, ఎప్పుడైతే మేము కాంబూచి ఉన్నామో ఈ కాంబూచి తక్కువ, ఎప్పుడైతే మనకు సైలెంట్ ఉంటున్నామో వీళ్ళు ఏమనుకుంటారంటే పోలీసు వాళ్ళు సైలెంట్ ఉంది. కానీ దీని తీవ్ర పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఓపిక పడుతున్నాం. ఇంకోసారి ఇటువంటి జరిగినైతే ఇక స్టార్ట్ మేము కూడా చేస్తాం. పోలీసులు ఏమంటారు? పోలీసులు ఏమో పిచ్చోళ్ళు అని చెప్తారు. అంటే ఇది ఒకటే పిచ్చోళ్ళు అంటే ఖాళీ గుళ్ళ మీదకే పిచ్చోళ్ళ, ఈ మసీద్లకు వాళ్ళకి కనిపించవా? ఎందుకంటే ముస్లిం మసీద్కి పోవాలి, పిచ్చోళ్ళైతే మసీద్కి పోవాలి. కానీ హిందువుల గుళ్ళే ఆయనకి పిచ్చోళ్ళైతే గుళ్ళేనే అవే చేస్తారు గుళ్ళ దగ్గరికి వచ్చి. దీన్ని కావాల్సుకొని ఒక పథకం ప్రకారము ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేపిస్తుంది. భారత్ మాతాకి